ఇది భగవద్గీత, భారతీయుల పవిత్ర గ్రంథం. తతః శ్వేతైః హాయైః యుక్తే మహతి స్థితౌ మాధవః పాండవః చ ఏవ దివ్యై శంఖౌ ప్రదదమతుః. పిమ్మట తెల్లని గుర్రములతో యుక్తమైన గొప్ప రథమునందు కూర్చున్న మాధవుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడును దివ్యములైన శంఖాలను పూరించారు. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనుంజయః పౌండ్రం తదౌ మహాశంఖం భీమకర్మ వృక ఉదరః. మాధవుడు దేవాదిదేవుడు, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. భీముడు ఘనకార్యాలను చేసే భీముడు పౌండ్రమును మహాశంఖాన్ని పూరించాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రః యుధిష్ఠిరః చ సహదేవః చ సుఖేశ మణిపుష్పకౌ కాశ్యః చ పరమయిషు సహ శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నః విరాటః చ సాత్యకియు చ అపరాజితః ద్రుపదః ద్రౌపదేయాః చ సర్వశః పృథివీపతే సౌభద్ర చ మహాబాహుః శంఖాన్ దదుంః పృథక్ పృథక్. కుంతీపుత్రుడగు రాజైన ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని నకులుడును సహాదేవుడు సుఖేశ పుష్పకములు అనే నామాలు గల శంఖాలని పూరించారు. ధృతరాష్ట్ర రాజా మహాబిలుకాడగు కాశీరాజును మహారథుడైన శిఖండియు దుష్ట ద్యుమ్నుడును విరాటరాజును పరాజయమనేదే లేని సాత్యకియును ద్రుపదుడును ద్రౌపది పుత్రులను మహాబాహుడైన అభిమన్యుడును వివిధ దిక్కుల నుండి వేరువేరుగా శంఖాలని పూరించారు. సహ ఘోషః ధర్తరాష్ట్రాన్ హృదయాని వ్యధారయత్ నభః చ పృథివీం చ ఏవ తుములః
అభ్యనునాదయన్. సంకులమైన శంఖముల ధ్వని ఆకాశాన్ని భూమిని కూడా ప్రతిచేస్తూ దుర్యోధనాదులు హృదయాలని భయకంపితం చేశాయి. ధృతరాష్ట్ర పుత్రుల హృదయం ఈ శంఖాల వలన ఛేదించబడింది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సమాపతే ధనుః ఉద్యమ్య పాండవః. తథా వాక్యం ఇదం అహా మహీపతే. ధృతరాష్ట్ర రాజా, అప్పుడు వానరము ధ్వజమందున్న అర్జునుడు యుద్ధమునికి సిద్ధముగానున్న దుర్యోధనాదులను చూసి ప్రయోగించు సమయమున విల్లును లేవనెత్తి అప్పుడు మాధవునితో ఈ వాక్యాన్ని అర్జునుడు పలుకుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుతః యావత్ ఏతాని నిరీక్ష్యే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్. కైః మయా సహ యోద్ధవ్యం